హాయ్ అండి, మళ్ళీ మేము ముందుకు ఉద్యోగ సమాచారంతో వచ్చాము. ఎప్పటివల్లే ప్రతి బుధవారం చెప్పినట్టుగా మన ఛానల్లో ఈ బుధవారం నడపడి మీరు చెప్పడం జరుగుతుంది. ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ అండి, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్స్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్స్, సబ్ ఇన్స్పెక్టర్ హిందీ ట్రాన్స్లేటర్స్ అండి. స్టాఫ్ సెలక్షన్ ఉద్యోగాలపై ఉంటుంది. మీకు మొత్తం ఖాళీలు 437 ఖాళీలు ఉన్నాయి. అర్హత పీజీ డిగ్రీ హిందీ లేదా ఇంగ్లీష్ కంపల్సరీ వచ్చి ఉండాలి, ఇబ్బంది లేకుండా. జీతం 1,00,000కి పైగా అంటున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి 26/6/2025. సో అంతవరకు మనకి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ముందుగా ప్రిపేర్ అయ్యి కంపల్సరీగా అప్లై చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. అంతేకాకుండా మళ్ళీ మీకు ఎస్ఎస్సిలోనే మీకు గ్రాడ్యుయేట్ అండి సిఎండ్బి అవి కూడా మీకు వస్తున్న జాబ్స్ కనిపిస్తుందండి. ఇందులో అర్హత ఇంటర్మీడియట్ ఉంది, 261 పోస్టులు. దరఖాస్తు విధానం మీకు 26/5 వరకు అది కూడా ఉంది, 6 నెలల వరకు ఉంది, మీరు అది కూడా చూడగలుగుతారు. ఇంకోటి ఏంటంటే మనకి సిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్టులు అని చెప్పి అడుగుతున్నారండి. అది యాక్చువల్లీ డేట్ అయితే మరి మనకి చూపించడం జూలై 4 వరకు చూపిస్తుంది. అది కూడా మీరు ఎనీ డిగ్రీ అంటున్నారు. పోస్ట్ వేకెన్సీలు కూడా చాలా ఉన్నాయి. కంపల్సరీ డిగ్రీ ఉన్న స్టూడెంట్స్ కొద్దిగా మీరు మనసు పెట్టి చదివితే 100% జాబ్ మీ సొంతం అవుతుందండి. కొద్దిగా మనసు పెట్టి చదవాలి, కొద్దిగా చదువుతుండండి. మీరు చాలా ఒత్తిడిలో ఉండొచ్చు, కాదనట్లేదు. కొద్దిగా ఒత్తిడి తగ్గించుకొని మరలా మీరు చక్కగా చదువుకుంటే మీకు జాబ్స్ అనేది మీ సొంతం అవుతాయని చెప్పి నేను నమ్ముచున్నాను. అంతేకాకుండా మీకు రాబోతున్న రోజుల్లో కూడా అప్రెంటిస్లు కూడా చాలా దగ్గర పడుతున్నాయండి. శ్రీకాకుళం జనరల్ హాస్పిటల్స్లో కూడా వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు. అది యాక్చువల్లీ డేట్ అయిపోయింది అంటున్నారు. మళ్ళీ ఇంకో 2 days మనకి ఎక్స్ట్రా ఇస్తారు. అది మధ్యలో ఈ వారం మధ్యలో వస్తే మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను. అంతేకాకుండా చాలామంది కూడా నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ ట్రైనింగ్ అవ్వడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నర్సింగ్ వైపు వెళ్ళాలనుకుంటే వాళ్ళు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడుతున్నారు. ఆ ఎగ్జామ్ 26వ తారీఖు ఉంది మనకి జూన్ నెలలో. దానికి కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళవచ్చు. వెళ్ళిన తర్వాత వాళ్ళే బీఎస్సీ నేర్పిస్తున్నారు కదా, బీఎస్సీ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైనా మీరు వెళ్తే కనుక బీఎస్సీ చదివిన వాళ్ళు కూడా నర్సింగ్కి తీసుకుంటున్నారు అనమాట. అది ఇక్కడ కామన్ పాయింట్ మనకి. అది కూడా మీకు ఆన్లైన్ దరఖాస్తులు ఉంటుంది. యాక్చువల్లీ మన డేట్తో కంప్లీట్ అయిపోయిందంటే 2 days ఇంకా ఎక్స్ట్రా ఇస్తున్నారు. కంపల్సరీగా చూడండి. ఈ వారం మీకు కొన్ని వచ్చినాయి, ఎందుకంటే చాలామంది ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఉండబట్టి మనకి కొద్దిగా నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ఎస్సి మాత్రం కంపల్సరీగా మీరు అందరూ చూడండి. గ్రూప్ డిసి కూడా రిలీజ్ అవుతున్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా రిలీజ్ అవుతున్నాయి. కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉన్నాయి. ఏలూరులో కూడా పోస్టులు తీస్తున్నారు. ఇంట్రెస్ట్ అందరూ తప్పనిసరిగా మీరు అందరూ అప్లై చేసుకుంటారని నమ్ముచున్నాను. థ్యాంక్ యూ.